స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇవాళటి నుండి. లేసి రెడీ అవ్వు నాన్న అంటే అస్సలు వినట్లేడు. ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్‌కి పోయే ప్రతి ఒక్క కిడ్ పరిస్థితి ఇదే అని అనుకుంటున్నా. అసలేం జరిగిందో లాస్ట్‌లో చెప్తాను. ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే నేను తొందరగా లేచేసాను. అలాగే గౌతమ్‌ని కూడా లేపుదామని చెప్పి ట్రై చేస్తున్నాను. మళ్ళీ పడుకున్నాడు. "కన్నా స్కూల్‌కి టైం అవుతుంది. స్నానం చేయాలి" అని చెప్పాను. లేచి ఇక స్నానం చేసేసి మా వాడైతే రెడీ అయిపోయినాడు ఇక స్కూల్‌కి. ఎవరు తీసుకోకూడదంట బ్యాగ్, వాడే తీసుకోవాలంట, వాడే యేసుకొని వెళ్ళాలంట స్కూల్. వాళ్ళ నానమ్మ అయితే దేవుని దగ్గర బొట్టు పెట్టి బాబుకి బాగా మొక్కించి పంపిస్తున్నారు. ఇలా తిరుగురా కాస్త ఫోటో తీసుకుంటానంటే ఏం డ్రామాలు చేస్తాడు చూడండి. చూసి చూడనట్టు, నవ్వినట్టు ఏం ఆడుతున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఒక్క చుక్క కూడా ఏడ్చకుండా చక్కగా రెడీ కూడా వాడే తీసుకొని నేనే వెళ్తానమ్మా అని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. బయట క్లైమేట్ కాస్త కోల్డ్ గా ఉందని చెప్పి ఇక నేను వాళ్ళ స్కూల్దే స్వెటర్ ఉంటే అది వేసేసాను. ఇందుకు వచ్చేసి ఇక మా మరిది గారు నేను డ్రాప్ చేస్తాను మీ ఇద్దరిని అంటే ఇక స్కూల్ కి వెళ్తూ ఉన్నాము. స్కూల్ కి వెళ్ళేంత వరకు బానే ఉన్నాడు. స్కూల్ లోపలికి వెళ్ళాక కూడా బానే ఉన్నాడు. బాగా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు సార్ ని. అట్లా ఇట్లా కాకుండా చాలా బాగా వెళ్ళాడు లోపలికి. అండ్ ఇక్కడ మిక్కీ మౌజ్ అన్ని కూడా చాలా బాగా చేశారు. నా ట్రెడిషన్ కి తగినట్టుగా చాలా మంచిగా అనిపించింది. అంటే గుడ్ వైబ్స్ అన్నమాట, పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మార్నింగ్ అన్ని లాస్ట్ ఇయర్ వాళ్ళ మెమరీస్ అన్నమాట. వాళ్ళ లాస్ట్ ఇయర్ ఏమేమి యాక్టివిటీస్ చేశారు ఇవన్నీ చూడగానే ఇంత లోపలే 1 ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది ఫొటోస్ అన్ని చూస్తుంటే. లిటరలీ నాకైతే ఇంత బాగా అటాచ్ అయిపోయాడంటే గౌతమ్. లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా, సమ్మర్ హాలిడేస్ వస్తే కిడ్స్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంట్లోనే ఉంటారు, లేదా స్కూల్కి వెళ్లకుండా ఎత్తేదో వేస్తారు దొంగెత్తు. కానీ మా వాడైతే మమ్మీ నాకు స్నానం చేపించు, నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు టైం అయింది అని అలా. పేరెంట్స్ ఓరియంటేషన్ డే కూడా ఇవాళ, అంటే గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇవాళ చెప్తారు ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఓకే, బట్ అయినా కూడా ఇంకోసారి చెప్తున్నారు. సో వాడిని లోపల ఉన్నంత వరకు ఓకే, నేను బయట ఉన్నంత వరకే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఒకటే ఏడు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కాబట్టి ఇక లోపలికి వెళ్ళాను, అది కూడా ఫస్ట్ డే అని. ఇక నన్ను చూసిన తర్వాత స్టార్ట్ చేశాడమ్మా ఏడ్చడం. ఏడుపు కాదు, ఇక నుండి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూడొచ్చు కదా. అలాగే చిన్న లైక్ చేయండి.